తెలుసుకోవాలి కదా బిజినెస్ నాకు ఏమి ఇస్తుంది అని. సో యూ నీడ్ టు బి వెరీ క్లియర్, దిస్ బిజినెస్ విల్ చేంజ్ మై లైఫ్. నేను ఎందుకు చేస్తున్నాను, డౌన్ ద లైన్ ఫైనలీ ఈ బిజినెస్ నా లైఫ్ని చేంజ్ చేస్తుంది. ఆ విశ్వాసం ఉండాలి. ఇది నా బిజినెస్. ఇది ఎవరి బిజినెస్? ఇక్కడ బిజినెస్ ఎంత చేస్తున్నారు? ఎవరు ఉన్నారా బిజినెస్ వాళ్ళు? బిజినెస్ వాళ్ళు ఉన్నారా? ఏం బిజినెస్ చేస్తున్నారు మీరు? సారీ బిజినెస్ వేరే 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 బిజినెస్ చేస్తున్నారు. లేకపోతే బిజినెస్ కి ఎలా తెలుస్తుంది మీరు బిజినెస్ చేస్తున్నారని? మీకే తెలియదు బిజినెస్ చేస్తున్నారు. మీ పాపంతో మీరు యు ఆర్ నాట్ రెడీ. నేను బిజినెస్ మ్యాన్ అని చెప్పడానికి మీరు రెడీ లేదు. సో బిజినెస్ లో ఎలాగ మీరు డబ్బు సంపాదిస్తారు? సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు బిజినెస్ చేస్తున్నారు. సి దిస్ ఈస్ మై బిజినెస్. ప్రాబ్లం అక్కడే. ప్రాబ్లం ఇస్ అక్కడే. ఎవరికి నా బిజినెస్ అని ఏం లేదు. కంపెనీ బిజినెస్, అప్లైన్ బిజినెస్, అందుకే నా ఇందులో లేదు. ఇప్పుడు ఒక బిజినెస్ అతను ఉంటాడు. ఇప్పుడు సార్ని అడిగారు బిజినెస్ ఏం చేస్తున్నా అంటే కోల్ బిజినెస్ చేస్తున్నాను. నిజంగా బిజినెస్ మ్యాన్. సార్ పార్లర్ బిజినెస్ చేస్తున్నాను, డైరీ పార్లర్ బిజినెస్ చేస్తున్నాను, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాను. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, అందుకే వాళ్ళకి తెలుసు. ఈ నిన్నట్టు రిమైండ్ బాబు బిజినెస్ చేస్తున్నావు, ఇది బిజినెస్, పార్లర్ బిజినెస్ అయితే బిజినెస్ అని ఎవరు చెప్పలేదు. గోల్డ్ బిజినెస్ అది బిజినెస్ బాబు అని చెప్పలేదు. ఇది నా బిజినెస్ నేను చేస్తున్నాను. సో మనం బిజినెస్ చేస్తున్నాం కదా. వై ఇస్ ఇట్ నాట్ ఆన్ టాప్ ఆఫ్ అవర్ బిజినెస్? సో దట్స్ ద రీజన్. ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు క్లారిటీ ఉండాలి. మీరందరూ బిజినెస్ చేస్తున్నారు, మీరందరూ మీది బిజినెస్ చేస్తున్నారు. ఇట్ ఈస్ మై బిజినెస్. కంపెనీ బిజినెస్ కాదు, అప్లైన్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్. నేను చేస్తే అవుతుంది, నేను చేయలేకపోతే అవు. కైండ్లీ ప్లీజ్ అండర్స్టాండ్. ఇది నా బిజినెస్. నేను చేస్తే అవుతుంది, చేస్తే అవదు. యు నీడ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ మై బిజినెస్. ఐ విల్ లర్న్ దిస్ బిజినెస్. ఇది నా బిజినెస్. నేను ఈ బిజినెస్ ని నేర్చుకుంటాను. ఎందుకంటే నా బిజినెస్ అంటే నేనే చేయాలి. నేను చేయటానికి నేను నేర్చుకుంటాను. సి నేను ఈ బిజినెస్ వచ్చినప్పుడు సిద్ధార్థ్ గారు ఫస్ట్ మీటింగ్ లో ఏం చెప్పారంటే, ఈ బిజినెస్ గురించి నీకు తెలీదు, నేను ఈ బిజినెస్ ని బీజవంతం ఇస్తాను. కావాలా? సిద్ధార్థ్ గారు ఏమన్నారంటే, చూడు నువ్వు ఈ బిజినెస్ వచ్చావు, నేను ఈ బిజినెస్ ని చేసి చూపిస్తాను. యాజ్ అప్లైన్ నేను ఈ బిజినెస్ ని చేసి చూపిస్తాను. నువ్వు చూసి నేర్చుకోవాలి. చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోవాలి. ఏ రోజు నువ్వే దిగుతావో ఆ రోజు నుంచి డబ్బు సంపాదిస్తావు. చూపిస్తాను, నేర్చుకోవాలి. ఓకే, చూపిస్తాను, నేర్చుకోవాలి. ఎలాగ బిజినెస్ చేయాలి చూపిస్తాను. నువ్వు చూసి నేర్చుకోవాలి. నేర్చుకొని ఏ రోజు నువ్వే దిగుతావో ఆ రోజు నుంచి డబ్బు సంపాదిస్తావు. దట్ ఈస్ ద మంత్ర. అతను ఇచ్చాడు. చేసి చూపిస్తాను. అతను వచ్చేసి నేను వచ్చి చేస్తాను చెప్పలేదు. చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇది నీ బిజినెస్, నువ్వే చేయాలి. ఇప్పుడు నా పని నువ్వు చూపించడం నా పని. నేను చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోవాలి. లాస్ట్ సెంటెన్స్, ఏ రోజు నువ్వే దిగుతావో ఆ రోజు నుంచి డబ్బు సంపాదిస్తావు. సో దిస్ ఇస్ వాట్. సో దట్ ఈస్ వై ఐ వాజ్ వెరీ క్లియర్. ఇది నా బిజినెస్, నేనే చేయాలి. నన్ను సిద్ధార్థ్ సింగ్ కూడా ఎంత టైం చూశారు మీరు? సిద్ధార్థ్ సింగ్ పిలవచ్చు కదా, సార్ ఫీల్డ్కి రండి సార్, నాకు కూడా ఫీల్డ్లో పని చేయండి. లేకపోతే నేను కంప్లైంట్ చేయవద్దా, నా అప్లైన్ ఫోన్ చేయట్లేదు, నేను మీటింగ్ మోటివేషన్ చేయట్లేదు, నేను అప్లైన్ సపోర్ట్ లేకపోతే నేను ఎలా పని చేయాలి? నేను చెప్పొచ్చు కదా. నాకు చాలా ఫోన్ వస్తుంది, సార్ అప్లైన్ మనకి ఫోన్ చేయట్లేదు, అప్లైన్ సపోర్ట్ లేదు, అప్లైన్ మోటివేట్ చేయట్లేదు. నాకు ఫోన్ వస్తుంది. నాకు ఫస్ట్ క్వశ్చన్, బాబు నీ లెవెల్ ఏంటి? సార్ నా లెవెల్ గ్రౌండ్. గ్రౌండ్ కి అప్లైన్ మోటివేషన్ ఎందుకు కావాలి? అప్లైన్ ఎందుకు ఫోన్ చేయాలి? నీ బిజినెస్ నువ్వే చేసుకొని వెళ్ళాలి. సార్ ఒక మాట చెప్పండి,
గోల్డ్ బిజినెస్లో ఉన్నారు కదా, పార్లర్ బిజినెస్లో ఉన్నారు, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. సార్ లాస్ట్ మీరేం చెప్పారు? డెకరేషన్ ఇంటీరియర్ డిజైన్ లో ఉన్నారు. మీరందరూ బిజినెస్ లో ఉన్నారా? మనము బిజినెస్ లో ఉన్నాము. వీళ్ళు వాళ్ళ బిజినెస్ ఉన్నారు, మనము మన బిజినెస్ లో ఉన్నాము. సార్ ఒక సింపుల్ ఆన్సర్ ఇవ్వండి, ఇంటీరియర్ బిజినెస్ లో మీరు అప్లై చేయవు సార్. ఇంటీరియర్ బిజినెస్ లో మీరు అప్లై చేయాలి. పార్లర్ బిజినెస్ లో ఎవరు చెప్తారు, మోటివేట్ చేస్తారు ఫోన్ చేసేసి రోజు. కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఎవరు మోటివేట్ చేస్తారు సార్ మీకు అప్లై? సార్ మీకు సార్ మన బిజినెస్ లో అప్లై లేకుండా బిజినెస్ చేయడానికి నో అప్లై నో బిజినెస్. మీరు ఎలా చెప్తారు? మీ బిజినెస్ లో ఎవరు లేకుండా ఎలా చేస్తారు? మీకు మోటివేట్ ఎవరు చేస్తారు? బిజినెస్ చేయాలి చేయాలి కంప్లీట్. మీరు చేస్తే మీ ఇంట్లో డబ్బు వస్తుంది, మీ ఇంట్లో డబ్బు వస్తే మీ కుటుంబం బాగా ఉంటుంది. ఎవరు మోటివేట్ చేస్తారు? వాళ్ళకి ఇది నా బిజినెస్ నేనే చేయాలి అనే ఐడియా ఉంది, అందుకే ఎవరు వెయిట్ చేయడానికి. ఇప్పుడు మనకేం ప్రాబ్లము? అప్లైన్ ఉంటాడు, బీవీ వెళ్తుంది కదా పైన బీవీ వెళ్తుంది. మాకు పైన బీవీ వెళ్తే నువ్వు కింద నుంచి వస్తుంది, నువ్వు ఏం చేయట్లేదు. సో పగెట్ అబౌట్ పైన బీవీ వెళ్తుంది, కింద బీవీ వెళ్తుంది, పగెట్. ఇది నా బిజినెస్, నేను నేర్చుకోవాలి, నేనే దిగాలి. లైఫ్ చేంజ్ అవ్వాలంటే నేను దిగాలి. లైఫ్ లో 10,000-15,000 to 20,000 అవర్న్ చేయాలంటే మీరు అప్లైన్ మీద డిపెండ్ అవ్వచ్చు. యూ క్యాన్ బి ఈదర్ ఇండిపెండెంట్ అప్లైన్, independent distributor or a dependable distributor. Independent. Long run low, what do you want to be? Dependent distributor or a independent distributor? Independent distributor. Independent. Independent చెప్పడానికి ధైర్యంగా చెప్పాలి. Independent. డిపెండెంట్ ఉంటే రాదు కదా లోపల. స్ట్రాంగ్ గా ఉన్నారంటే యూ నీడ్ టు బి, వేరే వే లేదు. యూ నీడ్ టు బి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్, స్ట్రాంగ్ గా ఉంటారు. సో దట్స్ ద రీజన్ ఐ విల్ లర్న్ దిస్ బిజినెస్. ఐ విల్ బి వర్కింగ్ ఫర్ మై బిజినెస్. నేను వర్క్ చేస్తాను నా బిజినెస్. దిస్ బిజినెస్ వర్క్స్ ఓన్లీ వెన్ ఐ ఫాలో ద సిస్టమ్. ఈ బిజినెస్ ఎప్పుడు పని చేస్తుందంటే నేను సిస్టమ్ ఫాలో చేస్తే మాత్రమే ఈ బిజినెస్ పని చేస్తాను. దిస్ విల్ టేక్ టైమ్ యాజ్ ఎనీ అదర్ బిజినెస్. సార్ గోల్డ్ బిజినెస్ లో మీరు వచ్చారు కదా, స్టార్టింగ్ లో పేరెంటల్ బిజినెస్ మీరే స్టార్ట్ చేశారు, ఆ తర్వాత చేశారు కదా. మీ బిజినెస్ సెటప్ చేసి ఇంటికి డబ్బు తీసుకెళ్ళటానికి ఎంత టైం పడింది సార్? 3 years 4 years పడింది కదా. ఇంటికి డబ్బు తీసుకోవడానికి ఎనీ బిజినెస్ విల్ టేక్ టైం. అలాగే ఈ బిజినెస్ లో డబ్బు వస్తుంది, ఇంటికి డబ్బు తీసుకోవడానికి టైం పడుతుంది. కూర్చోండి. సో దిస్ ఇస్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. ఎవరుగానో మీ రిలేటివ్స్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి అడగండి, మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, మీరు ఇంటికి డబ్బు తీసుకువెళ్ళటానికి ఎంత టైం పడింది? ఇప్పుడైనా డబ్బు వస్తుంది, కారు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇదన్నీ ఉంది, బట్ ఇనీషియల్లీ డబ్బు తీసుకోవటానికి టైం పడుతుంది. అలాగే మనకి 15,000, 20,000, 30,000, 40,000, 50,000 సంపాదించడానికి ప్రాబ్లం లేదు. 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh కావాలంటే 1 year, 1.5 years, 2 years. ఇది మన అండర్స్టాండింగ్ లో ఉండాలి. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ లో షార్ట్ కట్స్ లేవు. కంఫర్ట్ జోన్, అన్కంఫర్టబుల్ జోన్, ఇదన్నీ మనం డిస్కస్ చేసాం కదా. సో మీ నీడ్ నాట్ టు డూ ఇట్ అగైన్. చేంజ్ ఇస్ ఆల్వేస్ అన్కంఫర్టబుల్, ఇది మనం నిన్న డిస్కస్ చేసాం. మ్యాజిక్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ ఇన్ ద వర్క్ యు ఆర్ అవాయిడింగ్. లైఫ్ లో ఏం మ్యాజిక్ కావాలి అనుకుంటున్నారు కదా, ఆ మ్యాజిక్ ఎట్లా ఉంటుందంటే మీరు ఈ పని రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము, తర్వాత చేద్దాం అనుకుంటున్నారు కదా, అక్కడ నాకు కార్ కావాలి, నాకు ఇంటి కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అనుకుంటున్నారు కదా, అవన్నీ ఎట్లుందంటే మీరు అవాయిడ్ చేస్తున్నారు కదా పని. రేపు చేద్దాం, మీటింగ్ రేపు చేద్దాం, లీడర్షిప్ మీటింగ్ తర్వాత చేద్దాం, ఇవన్నీ అవాయిడ్ చేస్తున్నారు కదా. ఎక్కడ ఏమేమి అవాయిడ్ చేస్తున్నారో ఆ లోపల ఉంది ఏం కావాలి. సో ద మ్యాజిక్ యు ఆర్ లుకింగ్ ఫార్ ఈస్ ఇన్ ద వర్క్ యు ఆర్ అవాయిడింగ్. మీరు వర్క్ అవాయిడ్ చేస్తున్నారు కదా, మీటింగ్ తర్వాత చేద్దాం, అది తర్వాత చేద్దాం, ఇది తర్వాత చేద్దాం. లైఫ్ లో ఏం కావాలి అనుకుంటున్నారో అదన్నీ అక్కడ ఉంది. ఆ పని చేయటానికి స్టార్ట్ చేస్తే లైఫ్ లో ఏం దొరకాలి అదన్నీ దొరుకుతుంది.
వై డూ నీ డబ్బు ఎందుకు కావాలి? ఎవరు చెప్పారు డబ్బు ఎందుకు కావాలి? ఆ? ఎందుకు కావాలి డబ్బు? అవసరానికి. ఏమి అవసరం? చెప్పండి. నేను వాట్ యు సే ఇస్ కరెక్ట్, బట్ స్పెసిఫిక్గా ఎందుకు కావాలి? నేను మీకు డబ్బు ఇస్తే మీరు ఖర్చు పెట్టకూడదు అని చెప్పేసి డబ్బు ఇస్తే ఆ డబ్బుది ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. 10 లక్షలు ఇస్తాను, కండిషన్ ఇస్ ఖర్చు పెట్టుకోండి. ఏమైనా ప్రయోజనం ఉందా? డబ్బు ఆ డబ్బు ఉపయోగం ఎందుకు కావాలి? ఏం ఉపయోగం చేస్తారు? డ్రీమ్స్ అందరికీ తెలుసు. ఇట్స్ స్టూపిడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. డబ్బు ఎందుకు కావాలి? డబ్బు ఎందుకు కావాలి? లోపల డబ్బు కావాలి. ఖర్చు గుడ్. సార్ మనిషి బ్రతకాలంటే డబ్బే కావాలి సార్. 26 డిసెంబర్ కర్నూలులో ఒక కోటి బిల్డింగ్ కడతాను కాబట్టి దాంట్లో డబ్బులు కావాలి సార్. 100% సార్. లాస్ట్ మీరందరూ కరెక్ట్గా చెప్పారు. మీరందరూ కరెక్ట్గా చెప్పారు. నేను ఐ టేక్ యూ స్టెప్ బై స్టెప్. డబ్బు ఎందుకు కావాలి? పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మీరు చెప్పారు. పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే డబ్బు కావాలి. బేసిక్ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? పొద్దునే లేపుతారు, ఫస్ట్ మంత్ది ఫస్ట్కి లేపుతారు. పొద్దునే లేపేసి ఈ మంత్ నాకు ఎంత డబ్బు కావాలి అని లెక్క పెడతారు. అంటే పేమెంట్ అన్ని ఫస్ట్ చేయాలి కదా, లెక్క పెడతారు. అన్ని పాలది, ఫీజుది, ట్యూషన్ టీచర్ది, ఇదన్నీ లెక్క పెట్టిన తర్వాత మీకేమనిపిస్తుంది? టోటల్ ఎంత వస్తుందంటే 32,800 రూపీస్ టోటల్ వస్తుంది. ఆ 32,800 రూపీస్ ఉంటే పీస్ఫుల్, 2,000 తక్కువ అవుతాను పీస్ఫుల్. కరెక్టేనా? పీస్ ఆఫ్ మైండ్ కి డబ్బు కావాలి. ఇది మన ఇమీడియట్ ఎక్స్పెన్సెస్ చూడటానికి, నాకు సేవింగ్స్ కి, పెద్ద ఇంటికి కాదు, నా ఇమీడియట్ ఎక్స్పెన్సెస్ కి, ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ కి నా దగ్గర డబ్బు ఉంటే పీస్ దొరుకుతుంది. ఆ డబ్బు లేకపోతే పీస్ ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ రీజన్ నాకు డబ్బు కావాలి. నేను నా ఫాదర్కి, మదర్కి ఎప్పుడు చెప్తాను, నేను ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ నేను మెడిసిన్కి ఇస్తాను. నా తల్లికి ఫీజు ఇస్తానని చెప్పాను. నా బ్రదర్ది ఫీజు నేను ఇస్తానని చెప్పాను. వాళ్ళందరి ఫీజుకి నా దగ్గర డబ్బు ఉంటే ఆ మంత్ నాకు ఫీజు. ఆ డబ్బు లేకపోతే ఫీజు ఉంటుందా? దట్ వుడ్ బి 10,000, 12,000. ఆ 10,000, 12,000 షార్ట్ అవుతే నాకు ఫీజు ఉంటుంది. సో బేసిక్గా పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే డబ్బు కావాలి. నా ఎక్స్పెన్సెస్ అన్నీ ఈ మంత్ది కవర్ అయిందంటే నేను పీస్ఫుల్గా. నా దగ్గర ఇంటి లేదు, నా దగ్గర బైక్ లేదు అని నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది. నాకు ఫస్ట్ ప్రయారిటీ నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఉండాలి నా దగ్గర. ఎవరైనా రేపు నా ఫీజు అడిగితే నా దగ్గర డబ్బు ఉందా? ట్యూషన్ టీచర్ వస్తే నాది ఈ మంత్ ట్యూషన్ ఫీజు ఏంటంటే నా దగ్గర డబ్బు ఉందా? మిల్క్ ఆఫర్ వస్తే డబ్బు ఉందా? వీళ్ళకి డబ్బు ఇచ్చితే నేను పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. సో ఫస్ట్ డబ్బు, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. దట్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, మంచి హెల్త్ కావాలంటే డబ్బు కావాలి. మంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే డబ్బు కావాలి. నా ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ పాలసీ చేసేసారు. ఇప్పుడు ఏం ఎమర్జెన్సీ జరుగుతుందో వాళ్ళని ఇంటికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, సైన్ చేసేసి క్యాష్ ఇవ్వడానికి అక్కర్లేదు, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటుంది. ఆ పాలసీ తీసుకోవటానికి నా దగ్గర డబ్బు ఉంటే, ఆ పాలసీ నా దగ్గర ఉంటే నేను పీస్ఫుల్గా ఉంటాను. ఏం ఎమర్జెన్సీ దొరుకుతుందో నాకు ప్రాబ్లం. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఏం ప్రాబ్లం ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ తీసుకోవటానికి నా దగ్గర డబ్బు ఉండాలి. డబ్బుంటే స్ట్రెస్ ఉండదు. రైటేనా? డబ్బుంటే స్ట్రెస్ ఉండదు. డబ్బు లేకపోతే స్ట్రెస్. అతనికి డబ్బు ఇవ్వాలి, మిల్క్ అతనికి డబ్బు ఇవ్వాలి, ఈ ఫీజు టీచరు డైరీలో రాసి పంపిస్తారు, ప్లీజ్ పే లాస్ట్ 2 months ఫీజు అని పంపిస్తారు. ఇదన్నీ స్ట్రెస్. ఆ స్ట్రెస్ మన బాడీలో హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది. మన హెల్త్ బాగుండాలంటే స్ట్రెస్ ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అది ఉండాలంటే మనకి డబ్బు కావాలి. క్వాలిటీ ఫుడ్ తినడానికి డబ్బు కావాలి.
ఇప్పుడు మంచి రెస్టారెంట్కి వెళ్తే ఫ్యామిలీని తీసుకొని అక్కడ హైజీన్ ఫుడ్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది. అదే ఫుడ్ రోడ్ సైడ్లో దొరుకుతుంది, రోడ్ సైడ్ బండిలో దోశ దొరుకుతుంది. ఇప్పుడు రోడ్ సైడ్ బండిలో 10 రూపాయలకి దోశ దొరుకుతుంది, హోటల్లో 40 రూపీస్ దొరుకుతుంది. హోటల్ దోశ క్వాలిటీ బాగుంటుంది, హైజీన్ ఉంటుంది. డబ్బు ఉంటే అక్కడ తినవచ్చు, డబ్బు లేకపోతే ఇక్కడ తినాలి. మంచి హెల్త్ ఉండాలంటే హోటల్లో తినాలి. ఆ హోటల్ తినడానికి డబ్బు కావాలి. గుడ్ క్వాలిటీ ఫుడ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. మంచి క్వాలిటీ ఫుడ్ ఎక్స్పెన్సివ్. ఆ మంచి క్వాలిటీ ఫుడ్ తినాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. సేఫ్టీ, హ్యావింగ్ అవర్ ఓన్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు సపోజింగ్లీ మీరు ఏదో రిసెప్షన్కి వెళ్ళారు, ఊరు నుంచి బయట ఉంటుంది ఆ హాల్, 11:30కి రిసెప్షన్ అయిపోతుంది. మీరు, మీ భార్య, 2 చిల్డ్రన్స్ రోడ్ సైడ్లో ఉండేసి స్టాప్ చేస్తున్నారు బండి. సేఫ్టీ ఉంటుందా? అదే మన దగ్గర ఒక చిన్న కారు ఉంటే ఆ చిన్న కార్కి డబ్బు కావాలి. ఫ్యామిలీ సేఫ్టీకి డబ్బు కావాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మర్సిడీస్. నేను ఒక చిన్న కార్ చెప్తున్నాను, వస్తున్నాను, నేను ఫ్యామిలీ కూర్చున్నాం, మన ఇంటికి వెళ్ళిపోయాను. 11:30కి రోడ్ సైడ్లో ఇలా ఇజ్ ఇట్ సేఫ్? సో ఆ ఫ్యామిలీ సేఫ్టీగా ఉండాలంటే నా దగ్గర డబ్బు కావాలి. మంచి లొకాలిటీలో ఉండటానికి డబ్బు కావాలి. ఇప్పుడు నాది ఇంటి ఉంది, సేమ్ సైజ్ ఇంటూ ఈ బస్ స్టాండ్ దగ్గర ఇదన్నీ దగ్గర ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, అది ఇది డేంజర్ ఉంటుంది. అదే సేమ్ సైజ్ ఇంటూ సిటీ మంచి లొకాలిటీలో 3,000 రూపీస్ ఎక్కువ పే చేయాలి. డబ్బు ఉంటే మంచి లొకాలిటీలో ఉంటుంది, డబ్బు లేకపోతే బ్యాడ్ లొకాలిటీ ఉంటుంది. నేను ట్రావెల్ చేయనప్పుడు నా ఫ్యామిలీ సేఫ్టీగా ఉండాలంటే నా ఇంటి మంచి లొకాలిటీలో ఉంటే సేఫ్టీగా ఉంటుంది, బ్యాడ్ లొకాలిటీలో ఉంటే సేఫ్టీగా ఉంటుంది. బ్యాడ్ లొకాలిటీకు మంచి లొకాలిటీకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 3,000 to 4,000 రేట్. ఆ 3,000 to 4,000 డబ్బు ఉంటే మనం సేఫ్గా ఉండొచ్చు. డబ్బు ఉంటే ఆప్షన్ ఉంటుంది, డబ్బు ఉంటే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఉంటే ఆ స్కూల్కి పంపించాలా, ఈ స్కూల్కి పంపించాలా? ఓకే, ఆప్షన్. డబ్బు లేకపోతే ఆ 2 స్కూల్లో తక్కువ ఏముంది చూడు, అదే ఆప్షన్ చేయడానికి. డబ్బు ఉంటే ఆప్షన్ ఉంటుంది, డబ్బు లేకపోతే ఆప్షన్ ఉంటుంది. సపోజింగ్ ఇప్పుడు మీ చిల్డ్రన్ గ్రాడ్యుయేషన్ అవుతుంది, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, 2 జాబ్ దొరుకుతుంది. ఒక జాబులో అతనికి నేర్చుకోవటానికి చాలా ఉంటుంది, మాత్రం 20,000 శాలరీ. నేర్చుకోవటానికి చాలా ఉంది, చాలా నేర్చుకోవచ్చు ఆ జాబ్. ఇంకొకటి జాబ్ దొరుకుతుంది, 30,000 రూపీస్ శాలరీ. నేర్చుకోవటానికి ఏం లేదు, ఎవ్రీడే కూర్చొని సీల్ పెట్టాలి. నేర్చుకోవటానికి 30,000 ఇస్తారు. డబ్బు ఉంటే ఏం చెప్తాం? ఆప్షన్ అక్కడే వెళ్ళు అంటాం. 20,000 అయితే పర్లేదు, ఆ జాబ్కి వెళ్ళు, నేర్చుకోవటానికి చాలా అవుతుంది. డబ్బు లేకపోతే అది నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటాం, ఫస్ట్ 30,000 రూపీస్ శాలరీ. కరెక్టేనా? సో డబ్బు ఉంటే ఆప్షన్ ఉంటుంది. డబ్బు ఉంటే మీరు బ్రేక్ తీసుకోవచ్చు. డబ్బు ఉంటే మీరు అనుకోవచ్చు, నెక్స్ట్ 2 months నేను పని చేయట్లేదు, నేను పర్సనల్ పని చేయాలి. డబ్బు లేకపోతే అది చేయడానికి అవుతుందా? మీరు ఎంత పని ఉంటేనో, హెల్త్ బాగాలేకపోతేనో కంటిన్యూస్ మీరు పని చేయాలి. మనీ విల్ లెట్ యు, మీరు చూస్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది డబ్బు ఉంటే. నేను అది చూస్ చేసుకోవచ్చు, ఇది చూస్ చేసుకోవచ్చు. ఓ బట్టల అంగడికి వెళ్తే మీరు చూస్ చేయవచ్చు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగుంది, ఇది బాగుంది. డబ్బు లేకపోతే 1,000 రూపీస్కి 3 షర్ట్లు చూపించండి, డబ్బు లేకపోతే. డబ్బు ఉంటే 1,000ది ఒక షర్ట్ ఏముంది, ఆ రేంజ్ చూపించండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డబ్బు ఉంటే చాయిస్ ఉంటుంది, డబ్బు లేకపోతే చాయిస్ ఉంటుంది. మంచి ఇంటి కావాలంటే డబ్బు కావాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్ బాగా ఉన్నానంటే డబ్బు కావాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 3,000, 4,000 ఎక్స్ట్రా. ఇప్పుడు 10,000లో ఉన్నారు, 4,000, 5,000 ఎక్స్ట్రా ఇంటికి వెళ్ళి మంచి ఇంటికి వెళ్ళాలంటే డబ్బు కావాలి. మంచి ఫర్నిచర్ కావాలంటే, ఒక డీసెంట్ ఫర్నిచర్ కావాలంటే డబ్బు కావాలి. ఎందుకంటే ఇంటి బాగుంటుంది, ఫర్నిచర్ ఉంటుంది. సో ఒక మంచి ఫర్నిచర్ కావాలంటే డబ్బు కావాలి. కంఫర్ట్స్ కావాలంటే డబ్బు కావాలి. కంఫర్ట్స్ అంటే ఒక ఇంటి లోపల ఒక మంచి బెడ్, ఫ్యాను, ఏసీ, ఇవన్నీ కావాలంటే మనకి డబ్బు కావాలి. మంచి బట్టలు వేసుకోవటానికి డబ్బు కావాలి. ఒకటే బట్టలు, ఇంకొకటే మంచి బట్టలు, దేర్ ఇస్ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ మనం వేసుకో. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తే మీ డ్రెస్ చూసుకొని వాళ్ళు ఒక అందాజ్ చేస్తారు, ఓ ఇదంతా డబ్బు ఉందా లేదా.
సో ఆ మంచి షర్టు ప్యాంటు వేసుకోవాలంటే మనకి డబ్బు కావాలి. డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది. డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది. అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఎవరో చెప్తారు, బాబు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక బిజినెస్ ఉంది, ఇది చేస్తే మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 1 lakh ఉంటే 10,000 చేస్తారు. డబ్బులు 20,000 ఉంటే 10,000 వేస్తారా? ధైర్యం ఉంటుంది, కరేజ్ ఉంటుంది, గివ్స్. డబ్బు ఉంటే కొత్త కొత్త విషయం చేయడానికి ఒక కరేజ్ వస్తుంది, ధైర్యం వస్తుంది. డబ్బు లేకపోతే ధైర్యం రాదు. హ్యాపీ ఫ్యామిలీ కావాలంటే డబ్బు కావాలి, లేకపోతే ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అది కుడ్ బి హస్బెండ్ అండ్ వైఫ్, పేరెంట్స్, చిల్డ్రన్, ఏదైనా రిలేషన్షిప్. ఏమైనా గొడవ జరుగుతుందంటే ఇండైరెక్ట్లీ డబ్బు గురించి సెలక్షన్ ఉంటుంది. కరెక్టే కాదు? అది ఏమైనా గొడవ ఉంది, మాట్లాడట్లేదు, అతన్ని కారణం వేరే వేరే ఉంటుంది, బట్ ట్రూ కారణం డబ్బు. డబ్బు తక్కువ అంటే అది వేరేగా కలిపి ఎవరు చెప్పరు, డబ్బు లేదు ఎవరు చెప్పరు, బట్ వేరే వేరేగా చెప్తుంటారు. చిల్డ్రన్స్ కి పేరెంట్స్ కి రిలేషన్షిప్, హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, పేరెంట్స్ కి ఎల్డర్ పేరెంట్స్ కి యంగర్ చిల్డ్రన్ కి రిలేషన్షిప్, బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్, ఇదన్నీ డబ్బు డిసైడ్. డబ్బు ఉంటే హ్యాపీ ఫ్యామిలీ, డబ్బు లేకపోతే నాట్ హ్యాపీ ఫ్యామిలీ. డబ్బు ఉంటే మీ దగ్గర ఫ్రీడమ్ ఉంటుంది. పని చేయాలో వద్దా, ఒక వారం చేయొచ్చా, సండే చేయొచ్చా, ఇదన్నీ ఫ్రీడమ్ ఉంటుంది. డబ్బు లేకపోతే ఫ్రీడమ్ ఉండదు. డబ్బు ఉంటే మన దగ్గర మన ఫ్యామిలీలో ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. మన చిక్కప్ప ఉంటారు, మామయ్య ఉంటారు, ఫాదరు, బ్రదరు, తల్లి అందరూ ఉంటారు. అందరూ డిస్కషన్ చేస్తున్నారు, మీరు కూర్చున్నారు, మీకు ఆ డిస్కషన్ నచ్చింది. డబ్బు ఉంటే లేసి వెళ్ళిపోవచ్చు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. డబ్బు లేకపోతే ఎందుకంటే వీళ్ళు ఏమైనా అనుకుంటే రేపు వీళ్ళు మనకు పనికి వస్తారు, మంచిగా పెట్టుకోవాలి చెప్పేసి ఏమంటావు, అవునవును కరెక్ట్, ఏమంటావు, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. లేసి వెళ్ళిపోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది. ఇది చిన్న విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. లేసి వెళ్ళిపోవటానికి ఎందుకు వెళ్తున్నావు, కూర్చోంటే నాకు కూర్చోను, నేను వెళ్తాను, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళిపోతాను. డబ్బు లేకపోతే వాళ్ళు ఎంతవరకు కూర్చుంటారో అప్పటి వరకు కూర్చొని అవునవును. డబ్బు ఉంటే మాత్రం ఆ ఫ్రీడమ్. డబ్బు ఉంటే ఇలా ఉన్నాము అని అడుగుతారు, డబ్బు లేకపోతే ఎవరు నువ్వు ఉన్నాడు. సో డబ్బు ఉంటే ఎవరు ఉంటారు, డబ్బు లేకపోతే ఎవరు ఉంటారు. డబ్బు ఉంటే ఎలా ఉన్నావు, బాగున్నావా, ఎప్పుడు వచ్చావు, ఇదే అడుగుతారు. డబ్బు లేకపోతే ఎవరు అడుగు, ఎవరు ఇంట్లో ఎవరు ఉంటారు. మన అన్నయ్య దగ్గర డబ్బు ఉంటే ఇద్దరు వెళ్తే ఫస్ట్ బాగున్నారా, ఎలా ఉన్నారు, అన్నా ఎలా ఉన్నావు. సో డబ్బు ఉంటే మరి ఎవరు చెప్పారు కదా మర్యాద ఉంటుంది చెప్పేసి. డబ్బు ఉంటే కోటేశ్వరం అవటానికి ఒక్కర్లేదు, మీరు సెల్ఫ్ సఫిషియెంట్, ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు. నేను నా జీవనం, నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నాను. ఐఎమ్ నాట్ సెయింగ్ లైక్ కోటాధీశం. నేను ఎవరికి డబ్బు ఇవ్వడానికి లేదు. నేను నా దగ్గర లోన్ లేదు, నా దగ్గర ఇది లేదు. నేను మీరు మాట్లాడటం కరెక్ట్ లేకపోతే లేసి వెళ్ళిపోతాను. నేను కావాలంటే నా ఫ్యామిలీ చెప్తాను, రాంటి యూజెస్ కాన్వర్సేషన్ చేస్తున్నాను. అదే డబ్బు లేకపోతే అలా చెప్పొచ్చా? అది డబ్బు తీసుకోవాలి. ఇప్పుడు ఇద్దరుగా పవర్ చూపిస్తాను. డబ్బు ఉంటే ఎదుగుతారు. ఎంత ఫ్రెండ్ సర్కిల్లో ఎంత బ్యాడ్ జోక్ పెట్టానో అది డబ్బు ఉంటే. డబ్బు లేకుండా మంచి జోక్ చెప్తాను కూర్చోవాలి. ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంటిలో అందరూ మీటింగ్ చేస్తున్నారు. ఎవరు? నా బ్రదర్ వైఫ్, నా తల్లి హస్బెండ్, నా ఫాదర్, నా మదర్, మావయ్య, చిక్కప్ప, తొట్టప్ప అన్ని కూర్చొని ఏం డిసైడ్ చేస్తున్నారంటే ఇంటిలో మన ఇంటికి ఒక ఫస్ట్ ఫ్లోర్ పెట్టాలి, అది డిసైడ్ చేస్తున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, డబ్బు ఎంత అవుతుంది, ఏం. నా దగ్గర డబ్బు లేదు. నేను ఆ డిస్కషన్కి కూర్చోను. ఆ టేబుల్లో కూర్చుంటే నేను ఇక్కడ సైడ్లో కూర్చుంటాను. సైకాలజికలీ నాకు ఒక ప్రెషర్ ఉంది. వాళ్ళందరూ డిస్కస్ చేయనప్పుడు నాకు ఒక మంచి ఐడియా వస్తుంది. నేను ఒక నిమిషం, నేను ఒక మంచి ఐడియా ఇస్తాను అంటారు.
అక్కడి నుంచి పెద్దన్నయ్య ఏం చెప్పాడు, అతను ఊరిని కూర్చోమని చెప్తాడు. ఇది డీసెంట్ గా. యాక్చువల్లీ ఏం చెప్తాడు, నోట్ పట్టుకొని కూర్చోమని. ఎందుకంటే వాళ్ళకందరూ లేదు, మన ఐడియా మాత్రం డబ్బు రాదు, రెస్పెక్ట్ ఉంటుంది. అదే డబ్బు ఉంటే ఆ మీటింగ్లో నేను లేకపోతే, మీటింగ్లో నేను లేను, ఫోన్ చేసి తమ్ముడు దగ్గర అడుగు, ఫోన్ చేసి ఏమంటాడు, ఫోన్ వస్తుంది, మన అందరూ మీటింగ్లో ఉన్నాము, ఇలా డిసైడ్ చేసావు, నువ్వు ఏమంటావు. డబ్బు ఉంటే, డబ్బు లేకపోతే దగ్గర ఉంటేను నోరు మూసుకొని కూర్చోండి. కరెక్టేనా? జరుగుతుంది అలా కొన్ని ఫ్యామిలీ, ఎప్పుడైనా లైఫ్లో అలాగా ఆ ఫీలింగ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద రీజన్ ఎందుకు డబ్బు కావాలి. ఈ రీజన్ నుంచి డబ్బు కావాలి. లంచ్ సో దీస్ ఆర్ ద రీజన్స్ డబ్బు కావాలి. డబ్బు ఇంపార్టెంటా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కోటి డబ్బు గురించి మాట్లాడలేదు. ఒక డీసెంట్ అంటే ఏంటి, నాది లోన్ లేదు, ఎవరో అడగడానికి నా రిక్వైర్మెంట్ లేదు, నా కుటుంబాన్ని నేను మంచిగా చూసుకుంటున్నాను, వాళ్ళు మంచిగా ఉన్నారు, ఎవరిని హ్యాపీ ఫ్యామిలీ. సో ఆ లెవెల్కి రావడానికి మనకి డబ్బు కావాలి. సో బేసిక్ నుంచి డబ్బే అంతా కాదు, బట్ డబ్బు ఇంపార్టెంట్. డబ్బు ఉంటే కనుక్కున్నారా? పర్పస్ ఆఫ్ మనీ కొనడానికి కాదు, పర్పస్ ఆఫ్ మనీ ఇది నేను అది కొంటాను ఇది కొంటాను కాదు. అది పర్పస్ ఆఫ్ మనీ ఈజ్ మనీ పవర్ ఇస్తుంది. ఏమి పవర్ ఇస్తుంది? నేను ల్యాప్టాప్ కొనడానికి పవర్ ఇస్తుంది. యాక్చువల్ ఎంజాయ్మెంట్ ఏంటి? ల్యాప్టాప్ కొనడం నా ఎంజాయ్మెంట్ కాదు, ఆ ల్యాప్టాప్ ని ఎంజాయ్ చేస్తాను కదా, అది నా ఎంజాయ్మెంట్. దట్ ఈస్ ద పవర్. ఇప్పుడు మంచి బట్టలు తీసుకొని ఇంటికి పెడితే ప్రయోజనం లేదు, అది నేను వేసుకొని వెళ్ళాలి. దాట్ ఈస్ పవర్ ఆఫ్, దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్. ఆ పవర్ ని నేను ఎంజాయ్ చేయటమే పర్పస్ ఆఫ్. అండ్ రమేష్ గారు, ఓకే, see, true purpose of money is to enjoy the happiness. True purpose of money, డబ్బు ఆ ఎంజాయ్మెంట్ ఇస్తుంది కదా. ఎంజాయ్మెంట్ డబ్బు ఎప్పుడు ఇస్తుంది? నేను ఖర్చు పడేసి ఆ డబ్బు ఇస్తే నాకు ఏం దొరుకుతుందా? ఇప్పుడు సపోజింగ్లీ నేను నా ఫ్యామిలీని మంచి హోటల్ తీసుకెళ్తా, ఆ చిల్డ్రన్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఆ హ్యాపీనెస్ ఇస్ ద పర్పస్ ఆఫ్. ఇప్పుడు మీరు ఒక రిసార్ట్కి వెళ్తారు, మీ చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్లో ఉంటారు, అటు ఇటు తిరుగుతుంటారు, ఎంత వెరీ హ్యాపీ, ఎంత బాగుంది కదా బాబా ఫోటో చేసే ఇదన్నీ ఉంటుంది కదా. దాట్ ఈస్ పర్పస్. ఇట్ ఈస్ నాట్ 10 లక్షలు కావాలి. 10 లక్షలు మీరు ఎలాగ వాడతారు, ఆ వాడినప్పుడు మీకు ఏం హ్యాపీనెస్ వస్తుంది, దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్. 10 లక్షలు ఇంట్లో పెడితే అది పర్పస్ ఆఫ్ మనీ కాదు, అది హ్యాపీనెస్ యూజ్. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే ఆ డబ్బుని ఉపయోగించేసి మీరు హ్యాపీనెస్ పర్చేస్ చేస్తారు కదా, అది దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్. ఓకే, సో టు గ్రాంట్ us ఫ్రీడమ్ ఓవర్ టైమ్ ఆర్ ఆఫ్ అవర్ చాయిస్. డబ్బు ఫ్రీడమ్ ఇస్తుంది. పర్పస్ ఆఫ్ మనీ ఈజ్ డబ్బు ఫ్రీడమ్ ఇస్తుంది. ఇప్పుడు నా సన్ ఒక బిజినెస్, అతను డిజైన్ స్కూల్లో ఉన్నాడు. హీ డస్ డిజైన్ అంటే వాట్ ఎవర్, హీ డస్ సమ్ బిజినెస్. అతను ఇప్పుడు స్టార్ట్ చేశాడు, 3 ఎంప్లాయీస్ ఉన్నారు, అతనికి పేమెంట్ రాదు. పేమెంట్ రాకపోతే ఇప్పుడు చిన్న 24-25 years కదా, ఫుల్ టెన్షన్లో ఉంటాడు. పేమెంట్ రాలేదు, నాకు పేమెంట్ ఇవ్వాలి, అది ఇది టెన్షన్లో ఉంటాడు. నేను అతను చెప్తాను, ఏమైందంటే బాబా పేమెంట్ రాలేదు, వాడికి అడిగితే వాడు చెప్పట్లేదు, అకౌంట్ వాళ్ళు చేయట్లేదు, అది ఇది. నువ్వు నా దగ్గర తీసుకో, నేను తీసుకోను. నాది పర్పస్ ఆఫ్ మనీ టెన్షన్ అవ్వకూడదు అని చెప్పేసి, నా దగ్గర ఏం డబ్బు ఉందో అది నాకు నా కుటుంబకి టెన్షన్ అవ్వకూడదు అని చెప్పేసి పర్పస్. అది నేను పట్టుకొని ఇప్పుడు నేను నీకు ఇస్తే నీ తర్వాత నాకు ఇయ్యి, బట్ ఆ పర్పస్ ఆఫ్ మనీ ఇస్ టు గివ్ యూ నో టెన్షన్. ఇప్పుడు నా దగ్గర డబ్బు తీసుకుంటే నీ టెన్షన్ తక్కువ అవుతుందా? అవును, తక్కువ అవుతుంది. అదే నా పర్పస్ ఆఫ్. నా డబ్బుది అదే పర్పస్, నీ టెన్షన్ని తక్కువ చేయటమే నా పర్పస్. సో నువ్వు అది యూజ్ చేయలేకపోతే నా డబ్బుది పర్పస్ లేదు కదా. ఐ హోప్ నేను కరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నాను, నా డబ్బుది పర్పస్ ఏమంటే నా కుటుంబానికి టెన్షన్ రాకూడదు. ఇప్పుడు నువ్వు టెన్షన్లో ఉంటే నా డబ్బు యూజ్ చేస్తే నీ టెన్షన్ తప్పుతుంది కదా. సో నా పర్పస్ ఆఫ్ మనీ నీ టెన్షన్ని తక్కువ చేయాలి.
సో దట్స్ ద రీజన్ మనకి ఫ్రీడమ్ ఉంటుంది డబ్బు. ఇప్పుడు నా చిల్డ్రన్ మెడికల్ చేస్తాను అంటారు, చేయండి ఫ్రీడమ్. ఇప్పుడు నా సన్ను డిజైన్ స్కూల్, అతను డిజైన్ స్కూల్ చేయనప్పుడు అంత పెద్ద ఆపర్చునిటీ లేదు డిజైన్కి. అతనికి ఒక చాయిస్ ఉంది, ఎందుకంటే అతని ఫాదర్ దగ్గర డబ్బు ఉంది, అందుకో అతను ఏం కావాలో చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రొఫెషనల్ సింగర్ అవుతాను అని చెప్తేనే నేను ఓకే అంటాను, ఎందుకంటే ఐఎమ్ ఓకే విత్ డూయింగ్ దట్. నా పర్పస్ ఆఫ్ మనీ ఏంటి? అతనికి ఫ్రీడమ్ ఇవ్వటమే నా పర్పస్ ఆఫ్ మనీ. నేను నా డబ్బు ఎక్కడ పనికి వస్తుంది? నా కుటుంబానికి హ్యాపీనెస్ ఇవ్వటానికి పనికి వస్తుంది. నా కుటుంబానికి హ్యాపీనెస్ ఇవ్వటానికి పనికి రాలేకపోతే నా డబ్బు దేని ప్రయోజనం? సో దట్స్ రీజన్ డబ్బు ఉంటే ఫ్రీడమ్ ఉంటుంది. మా చిల్డ్రన్ చెప్తారు, నేను ఏమీ చేయట్లేదు, యోగా గురువు అవుతాను. హ్యాపీనెస్ వస్తుందా? ఇప్పుడు ఒకరోజు నన్ను అడిగాడు ఆఫ్టర్ అది, పాప నేను బిజినెస్ చేస్తాను, ఏమీ జరగలేకపోతే నేను ఇంటికి రావచ్చాను. డబ్బు లేకపోతే నా దగ్గర నేనంటాను, బాబు ఇంటికి కాదు, స్ట్రైట్ జాబ్ చేయాలి. ఫస్ట్ బిజినెస్ చేయడానికే అలౌ చేయండి. నా దగ్గర డబ్బు లేకపోతే నేనంటాను, బాబు ఇదన్నీ మనకి వద్దు, నువ్వు జాబు సేవస్. ఇప్పుడు థ్యాంక్స్ టు వెస్టీ, థ్యాంక్స్ టు నా అప్లైన్ సిద్ధార్థ్ గారు, థ్యాంక్స్ టు నా డౌన్ లైన్స్, భగవంతుడు అందరినీ కలిపేసి ఒకే లెవెల్లో పెడతాను. డౌన్ లైన్స్ అలాగే అదే లెవెల్లో పెడతాను, భగవంతుడిని అదే లెవెల్లో పెడతాను, వెస్టీజ్ను అదే లెవెల్లో పెడతాను, మన సిద్ధార్థ్ గారిను అదే లెవెల్. నాకు అందరూ ఒకే లెవెల్, భగవంతుడు అందరూ ఒకే లెవెల్. సో నేను థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు అతను నేను వాపస్ వస్తాడంటే రా అంటాడు, ఇంటికి రా, తర్వాత ఏమో చేసుకోండి. ఇది ఎందుకు దొరికిందంటే, ఈ ఫ్రీడమ్ ఎక్కడ వచ్చిందంటే కొద్దిగా డబ్బు ఉంది అందుకోసం వచ్చింది. లేకపోతే మన రియాక్షన్ ఏముంటుంది? బాబు ఫస్ట్ బిజినెస్ చేయొద్దు, నువ్వు పడిపోతావు, తర్వాత డబ్బు నా దగ్గర ఏమో చిన్న డబ్బు ఉంది, ప్రావిడెంట్ ఫండ్ది, అది తినేస్తావు. దట్స్ వాట్ మై ఫాదర్ సెడ్. నా ఫాదరు, నేను 22 years ఉన్నప్పుడు ఏమో ఇన్స్టాల్లో ఏమైంది, నేను బిజినెస్ చేస్తాను, నేను ఫ్యాక్టరీ పెడతాను, చిన్న ఫ్యాక్టరీ, కంప్లీట్ డిస్కరేజ్ చేసేసి అది బాగా జరగాలి అని నాకు తెలీదు, నేనంతా 100% ఇవ్వలేదు ఆ ఫ్యాక్టరీకి, బట్ కంప్లీట్ డిస్కరేజ్. ఎవ్రీడే ఫ్యాక్టరీ నుంచి వచ్చినప్పుడు మై ఫాదర్ వచ్చేటంటాను, బాబు వద్దు, ఈ బిజినెస్ నుంచి బయటకు వచ్చేసి నువ్వు మన అందరినీ రోడ్డుకి తీసుకొచ్చేస్తావు. ఆ మెంటాలిటీలో ఎవరు బిజినెస్ చేయడానికి? సో ఆ బిజినెస్ క్లోజ్ అవుతుంది. 22 years నాకు చెప్పడానికి ఎవరు లేరు. సో నా సన్ను బిజినెస్ చేస్తాను. ఆ టైం మోస్ట్లీ మా ఫాదర్ దగ్గర డబ్బు లేదు, ఏమో ప్రొవిడెంట్ ఫండ్ ఇది తినేస్తాడు అని ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఆ ఆప్షన్ ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంది. బాబు ఏం కావాలో చేయండి. దాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మనీ. పర్పస్ ఆఫ్ మనీ మన చిల్డ్రన్కి ఏం కావాలో చేయండి. నువ్వు అది ఫెయిలియర్ అయితే ఇంటికి రా, తర్వాత ఏమైనా చూద్దాం ఏం చేయాలి. నాకు నువ్వు డబ్బు సంపాదించేది నన్ను చూసుకోవాలని రిక్వైర్మెంట్ లేదు, అవసరం లేదు. ఆ లెవెల్కి వెళ్తాను. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మనీ. ఫైనలీ డబ్బు మనకి నేను ఎలాగ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటానో అది ఫ్రీడమ్ ఇస్తుంది. ఇట్ గివ్స్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్. అర్థమైందా? డబ్బు ఎందుకు కావాలి? గుడ్. ఇప్పుడు వి విల్